ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. డూ దట్. ఓకే. ఇక్కడ మన రమణ మహర్షి గారి ఒక మంచి శ్లోకం ఉంది. వేషహానతః స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. వేషహానత అంటే వేషము తీసివేస్తే నీ రియల్ ఐడి తెలుస్తుంది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కాస్ట్యూమ్. ఇక్కడ ఇంకా వివేక చూడమణిలో ముందు రాబోతుంది. ఏమిటి? ఆత్మభావ ప్రబలీకరణము, దేహభావ దుర్బలీకరణము. అంటే నేను ఆత్మను అనే భావాన్ని ప్రబలీకరణం చేసుకోవడం, దేహము అనే భావాన్ని దుర్బలీకరణం చేసుకోవడమే సాధన. టెస్ట్ ఏమిటి? FIR మనకి ఆల్రెడీ తెలుసు. 2-3 మంత్రాలలో శిష్యునికి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో వాచోహవాచం సౌ ప్రాణస్య ప్రాణః అనేటటువంటి దాంతో కొరాలరీ అంటే దాని నుంచి వచ్చినటువంటి కన్క్లూషన్స్ 4, 5, 6, 7, 8లో చెప్పబడ్డాయి. ఇక్కడ ఏమిటి? అయితే ఏమిటండి కన్క్లూషను? ఈ 5 మంత్రాలలో మనము తెలుసుకున్నది ఏమిటి? మనము బయటకు షాపింగ్కి ఆత్మ కోసము బ్రహ్మ కోసము వెళ్ళకూడదు. ఆత్మ బయట వస్తువులలో కానీ, బజారులో కానీ, వేరే మూర్తులలో కానీ, కోవిళ్లలో కానీ, మరొక చోట కానీ దొరికే వస్తువు కాదు. There is no need to go for shopping or in search of Brahman or Atman outside ourselves. Okay. Then from the attitude of world dependence, we have gone to upasana and karma and other thing, and we became God dependent. ఓ భగవంతుడా, మాకు తెలిసిన వాళ్ళకి కోవిడ్ వచ్చింది, ఎలాగైనా రక్షించు అనేటటువంటి గాడ్ డిపెండెన్స్. దాని నుంచి సెల్ఫ్ డిపెండెన్స్, ఆత్మ మీద ఆధారపడడం. దాని నుంచి నో డిపెండెన్స్ అంటే సెల్ఫే అని తెలుసుకోవడం. వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్, బికమ్ ఇండిపెండెంట్. దట్ ఈస్ ద సెల్ఫ్. ఓకే. ఈచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ Upanishad, like అవిదితము కన్నా అన్యత్, అవిదితము కన్నా అన్యత్ అని, తర్వాత ఏమోను ఈ శ్రోత్రస్య శ్రోత్రం అనే మాటలు, నేదం యదిదం ఉపాసతే అని, తదేవ బ్రహ్మత్వం విద్ధి అనేవి, ఇవన్నీ మంచి మహావాక్యములు. సో దేర్ ఆర్ ఈ 5 ఫీచర్స్ ని మనం మాటిమాటికి మనం అందాక చెప్పుకున్నాం కదా. సత్, చిత్, ఆనందము అనేటటువంటి దాని ఫీచర్స్ ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. దెన్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ శ్లోకంలో, ఈ మంత్రాలలో తదేవ బ్రహ్మ అనే ఒక మాటను పట్టుకొచ్చారు. ఈ బ్రహ్మ అనేది ఇంతవరకు మనం అంతర్లీనంగా తెలుసుకుంటున్నాం, కానీ ఉపనిషత్తు చెప్పలేదు. ఆ బ్రహ్మ అనే దానికి ఎందుకు అలా చెప్పారంటే, శ్రోత్రస్య శ్రోత్రం అంటే నీ చెవి వెనకాల, మనసు వెనకాల, వాక్కు వెనకాల చైతన్యం అనేది ఉన్నది అని తెలుసుకుంటే అప్పుడు ఏంటవుతుంది? రవిప్రకాష్ గారిలో ఒక చైతన్యము, నాలో ఒక చైతన్యము, గురువు గారు రావు గారి మనసులో ఒక చైతన్యము, ఒక్కొక్క జయమ్మ గారిలో ఒక చైతన్యము, అలా వేరువేరుగా ఉన్నాయి అనే భావన వస్తుంది.
అంతే కదా. మనము చైతన్య స్వరూపము అంటే ఓహో ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా చైతన్యము, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళ చైతన్యం వాళ్ళది, మన చైతన్యం మనది అనేటటువంటి ఒక భావన వస్తుంది. దీనినే ఖండాత్మకమైన భావన లేక భిన్న భావన. అది మనకొచ్చింది కాదు. సాంఖ్యులు యోగములో చెప్పేటటువంటి కపిల ముని తాలూకా సాంఖ్యము, తర్వాత పతంజలి యోగము, న్యాయము, వైశేషికము ఇవన్నీ కూడా బ్రహ్మము వేరు, జీవాత్మ వేరు. జీవాత్మలు అనేకములు, బ్రహ్మము ఒక్కటి అనేటటువంటి ప్లూరాలిటీని చూపించేది. అద్వైతం ఏం చెప్తుంది? ఆ బ్రహ్మమే ఈ ఆత్మ, ఈ ఆత్మయే ఆ బ్రహ్మము అని చెప్పాలి. అది అద్వైత సిద్ధాంతం. అందుకే ఇక్కడ బ్రహ్మ అనే మాటను తీసుకొచ్చారు. బ్రహ్మ అంటే ఏమిటి? దాని పేరు భూమ అని, అన్నిటికన్నా చాలా పెద్దదని, నిరతిశయము అంటే దానికి మించినది మరొకటి లేదని, అదే నువ్వని, తదేవ బ్రహ్మత్వం విద్ధి అని చెప్పడంలో మన కాన్షియస్నెస్ తాలూకా సైజ్ని ఇన్ఫైనట్ చేసేసారు. ఇప్పుడేంటైంది? నేను చిన్న శర్మ అనే ఒక ఉపాధికి సంబంధించిన కాన్షియస్నెస్ కాదు, నేను యూనివర్సల్ కాన్షియస్నెస్ నే అనే భావాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఏంటైంది? ఓహో, ఈ కాన్షియస్నెస్ వేరువేరుగా ఉండదు, అందరిలో ఉండేది కంటిన్యూస్ గా ఒకటే ఆ కాన్షియస్నెస్. అది చెప్పడానికే ఈ బ్రహ్మ అనే మాట చెప్పవలసి వచ్చింది. లేకపోతే లిమిటెడ్ కాన్షియస్నెస్ గా అనుకుంటాము. అప్పుడే అందుకే అక్కడ చెప్పారు, నిన్న నేర్చుకున్నాము, దీనినే హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? సమష్టి సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటో చూసాము. ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న సూక్ష్మ శరీరములన్నీ కలిపితే సమష్టి సూక్ష్మ శరీరం. ఆ సమష్టి సూక్ష్మ శరీరమే హిరణ్య గర్భ బ్రహ్మతత్వం. అయితే దీనినే సూత్రాత్మ ప్రాణాన్ సూత్రే మణిగణ ఇవ అంటే, సూత్రే మణిగణ ఇవ అంటే ఏమిటి? ఒక సీరియల్ బల్బును ఊహించుకుంటే ముందు చెప్పుకున్నట్టు ఆ సెట్లో రకరకములైనటువంటి రంగుల బల్బులు వెలుగుతున్నాయి. ఎక్కడెక్కడ బల్బు ఉందో అక్కడ వెలుగు తెలుస్తుంది. బల్బు లేని ఏరియాలో వైర్లో కరెంట్ ఉన్నదా లేదా? ఉన్నది, కానీ అక్కడ తెలుస్తుందా? తెలియటం లేదు. ఉపాధి ఉన్న చోట సత్ తన చిత్తును బయటకు కనిపింప చేస్తుంది. ఉపాధి లేని చోట అంటే ఈ విధమైన దేహేంద్రియ సంఘాతం, ఒక ప్రాణి, ఒక సెంటియంట్ బీయింగ్, ఒక పాము, ఒక కప్పో, ఒక బొద్దింకో, ఒక ఏనుగో, ఒక మనిషో ఉన్న దగ్గర అది ప్రకాశించి చైతన్య రూపముగా గుర్తింపబడుతుంది. ప్రకాశించని చోట చైతన్య రూపముగా లేకపోయినా సద్రూపముగా ఉండనే ఉంది. అందుకే దానికి ఉనికి, సత్, ఎవర్ ఎగ్జిస్టింగ్, అనాది అంటూ పేరు. ఈ సత్ పరబ్రహ్మ స్వరూపము. సత్ ఉపాధి ఉన్న చోట చిత్తు అవుతుంది. కరెంట్ సత్, ఉపాధి ఎక్కడైతే ఉందో అక్కడ చిత్తు. వేరు వేరు బల్బులు వేరు వేరు సైజులలో, వేరు వేరు రంగులలో, లేకపోతే ఒకే ఎలక్ట్రిసిటీ వేరు వేరు అప్లయన్సెస్ లో, ఒక ఫ్యాను, ఒక రేడియో, ఒక టీవీ, ఒక మిక్సీ, ఒక ఎయిర్ కండిషనర్ లో వేరు వేరు ఉపాధులలో ఏ విధముగా వేరు వేరు పనులను చేస్తుందో అదే సత్శక్తి ఆయా ఉపాధిని బట్టి వేరు వేరు చిత్శక్తులుగా మనకు ఒక ఏనుగుగా, ఒక మనిషిగా, ఒక జీవిగా గోచరిస్తుంది. అయితే ఈ ఉపాధులు మరి అన్నీ ఒక్కటే కాదు కదా. ఒక్కొక్క ఉపాధిలో ఎక్కువ చైతన్యము, ఒక్కొక్క ఉపాధిలో తక్కువ చైతన్యము ఉంటుందా? ఉండదు. 10 ml beaker is full for itself. 100 ml beaker is full for itself. 1000 ml beaker is full for itself. అంటే దాని తాలూకా స్పేస్ తో కొలిస్తే దానిలో ఉన్న స్పేస్ ఎప్పుడూ ఒకటే కదా. అలాగే ఒక్కొక్క బల్బు ఉంటుంది. 10 volts బల్బు, 20 volts బల్బు, 40 volts బల్బు, 1000 volts బల్బు. ఇవన్నీ వాట్స్, ఈ వాటేజెస్ వేరు. కానీ లోపల వెళ్ళేటటువంటి వోల్టేజ్ ఏంటంటే 220 volts అన్నిటికీ ఒక్కటే. ఇంత పెద్ద ఏసీ 210 ఏసీకి ఆ 220 volts, అంత చిన్న 0 watt బల్బుకి ఆ 220 volts. సో
అయితే ఇలా భావించకపోతే ఏంటవుతుంది? ఓహో, నేను ఒక చిత్స్వరూపము, సివిఎస్ రావు గురువు గారు ఒక చిత్స్వరూపము, ఒక రవి ప్రకాష్ గారు ఒక చిత్స్వరూపం, మధ్యలో ఖాళీ ఏమీ లేదు అనుకుంటాం. అలా కాకుండా ఆ సూత్రము మధ్యలో ఉంది కాబట్టి, ఆ సూత్రమే సత్ కాబట్టి, మధ్యలో గ్యాప్ అంటూ లేదు కాబట్టి, ఆ మధ్యలో పంచభూతములతో కలిసినటువంటి సత్ అక్కడ సత్రూపముగా భూతాత్మకముగా అక్కడ ఉండనే ఉన్నది. చేత ద ప్లూరాలిటీ ఆఫ్ జీవ has been explained as one by this concept. ఇది ఉపనిషత్తు చెప్తుంది. ఓకే, అయితే ఈ సత్తు గురించి డీటెయిల్గా ఇక్కడ చెప్పలేదు కదా, చెప్పరు. ఈ ఉపనిషత్తు దేని గురించి చెప్తున్నది? ఈ ఉపాధి కలిగినటువంటి శరీరములో ఉన్న ఇంద్రియములు, వాటి ప్రకాశత్వము, వాటి శక్తి కానీ ఈ చిత్శక్తి చైతన్యం వలన అని చెప్తున్నారు. కానీ ఆ సత్ గురించి చెప్పాలి అంటే ఛాందోగ్యోపనిషత్తు 6వ చాప్టర్లోకి పోవాలి. పోతే అక్కడ ఈ సత్ గురించి విశేషణ ఫుల్గా ఉంటుంది. ఇంకో ఉపనిషత్తులోకి పోతే బ్రహ్మము గురించి ఉంటుంది. ఇంకో ఉపనిషత్తుకు పోతే జగత్తు గురించి ఉంటుంది. అల్టిమేట్గా ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఆ బ్రహ్మము, ఈ జగత్తు, ఈ జీవము మూడు ఒక్కటే అని తెలుస్తుంది. సరే, ఆనందమేమి? ఆనందం గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఉపనిషత్తులోకి పోవాలి. అది ఆనందవల్లి అనేటటువంటి 7వ చాప్టర్ అయినటువంటి ఛాందోగ్యంలోకి పోతే ప్రత్యేకంగా ఆనందం గురించి తెలుస్తుంది. అయితే సూక్ష్మముగా ఆనందం అంటే ఏమిటి? ఎప్పుడైతే నిన్న చదువుకున్నాము, ప్రాజ్ఞుడు అంటే సుషుప్తిలో ఉన్నవాడు ఆనందమయుడు, కానీ అది ఖండానందం. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటిన్యూస్ నిరంతర ఆనంద, ఇట్ ఈస్ ఎ broken ananda. Why? Because that prajna is again getting into jagrat and sushupti and swapna, and the three states he is going around. When he comes to swapna, again there is a bad dream and ananda is broken. When he comes to jagrat, again he remembers all the debts and all he has got, again ananda is broken. So like that ananda is broken. But then how to make that ananda akhanda ananda into akhanda ananda? By being in the sushupti. So can we sleep all the time? So we cannot. So what we have to do? We have to live a state of sushupti ananda in the jagrat state. అంటే జాగ్రత్త అవస్థలోనే సుషుప్తిలో ఉండే ఆనందమును పొందవలెను. ఎలా పొందుతాము? మనస్సు నిశ్చలముగా ఉండి, బుద్ధి నిశ్చలముగా ఉండి, ఆత్మవైపే చూస్తూ ప్రజ్ఞతో ఉంటే, ప్రాజ్ఞుడైతే అప్పుడు ఖండానందము పోయి అఖండానందం వస్తుంది. ఈ ఇంద్రియములన్నిటికీ ఎవరు అధిపతులు? దేవతలు, దైవీ శక్తులు. వీరెవరు? పరమాత్మ స్వరూపులే. వీటిని నడిపించడానికి పెట్టినటువంటి ఒక పోర్ట్ఫోలియోస్ ఇచ్చిన మినిస్టర్ లాంటి వాళ్ళు అనుకోండి. the law of the land and the cosmic law and the dharma of the universe ప్రకారము మనము వెళ్ళడం మొదలెడితే, అంటే మనో నిశ్చలత కలిగి ఉంటే, చిత్తశుద్ధిని ఏర్పరచుకుంటే ఈ ఖండానందము అఖండానందం అవుతుంది. అదే ఆనందవల్లిలో నేర్పిస్తారు. ఇప్పుడు ఎక్కడున్నాయి? సత్తు మనలోనే, చిత్తు మనలోనే, ఆనందము కూడా మనలోనే ఉన్నది. కానీ అది మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో where to find the Brahman? Then okay, we said we should not go out for shopping. Then we said it is not an object to be available outside, vastuvu kaadu. Then the declaration is very profound. tat eva brahmatvam vidhi. దీనినే తిరిగి కొంచెం రాసుకుంటే ఇలా ఉంటుంది. తత్ బ్రహ్మ ఏవ త్వం విద్ధి. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తద్బ్రహ్మత్వం తద్బ్రహ్మ ఏవ త్వం అసి అనేది ఎంప్లాయిడ్. ఇది విద్ధి, ఇది తెలుసుకును. తద్బ్రహ్మ ఏవ త్వం అసి
ఇది విద్ధి. దీంట్లో చూడండి, తత్ త్వము అసి, తత్వమసి. అంటే తత్వమసి అనే మహావాక్యాన్ని ఇంకొక రూపంగా ఇక్కడ తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటూ నేర్పించారు. ఇది ఒక్కసారి కాదు, 5 సార్లు నేర్పించారు. కాబట్టి ఇది చాలా ఆదేశ వాక్యము. ఏష ఆదేశ, ఏష ఉపదేశ అని ఉపనిషత్తులో చెప్తారు. ఎందుకు 5 మార్లు చెప్పడం వలన ఈ తద్బ్రహ్మత్వం అనేటువంటి తదేవ బ్రహ్మత్వం విద్యలో తత్వమసి ఇమిడి ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద మహావాక్యం. ఓకే, మహావాక్యమైన నాన్ మహావాక్యమైన డిఫరెన్స్ ఏమీ లేదు. అప్రోచ్ ఈస్ దట్ యు ఆర్ బ్రహ్మన్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నో, దిస్ ఈస్ ద ఎంఫసిస్ దట్ దెర్ ఆర్ 5 times it has been said. No Upanishad there is a declaration of Brahman like this, other than that Tattvamasi 6 or 7 or 8 times there. How to start? How to know that Tadeva Brahmatvam Vidhi? Then what practical things I have to do? We have said, 5 ముఖ్యమైనటువంటి లక్షణాలను చెప్పుకున్నాము. వాటిని మనం మనలో నిరూపించుకోవడానికి ప్రాతస్మరణ స్తోత్రము, నిర్వాణ షట్కము, దశశ్లోకి ప్రతిదినము మనసును అబ్జార్బ్ చేసుకుంటూ మనము చాంటింగ్ చేస్తాము. ఈ ప్రయత్నం మొదలెడితే కొన్నాళ్ళ వేసరికల్లా మనకి పూర్తిగా తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఎందుకు కాదు? మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంతఃకరణములు ఉపాధిలో ఉన్నాయి. అవి సూక్ష్మ శరీరము. నేను సూక్ష్మ శరీరము, స్థూల శరీరము కాదు కదా. అలా ప్రతిదీ తెలుస్తుంది. Need not confirm and or refute. Somebody says there is a Puranic story, no, it's like this, and that God has got this so many eyes and so many legs, and he has got so many manifestations, avatar. Okay, take it that way. There's nothing wrong in that. Okay, and there is no panic about it and no confusion or to confirm or refute any Puranic argument. See the Chaitanya behind any Puranic argument and get it understanding the Brahman. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది దృశ్యత్వము, భౌతికత్వము, సగుణత్వము, సవికారత్వము, ఆగమాపాయిత్వము వచ్చిపోయేది అనేటటువంటివి మనం ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ చూసాకో ఇది బ్రహ్మమా కాదా అనడానికి ఈ ఒక్క నిదర్శనాలను ఉపయోగించుకుంటే మనకు తెలుస్తుంది. కర్మ, ఉపాసన అనేటటువంటివి ఏమిటి? నేదం యదిదం ఉపాసతే, ఏ వెరీ స్వీపింగ్ స్టేట్మెంట్. అంటే ఏమిటి? దీస్ ఆర్ టు గివ్ ద క్వాలిఫికేషన్స్. ఐఐటి క్వాలిఫై అవ్వాలి అంటే ముందు 12th క్లాస్ బాగా చదివి పాస్ అయ్యి జేఈ క్లియర్ చేయాలి కదా. అదే కర్మ, ఉపాసన. దానివల్ల ఏమొస్తుంది? ఆర్తభక్తి నుంచి సాధన చతుష్టయము, సాధన సంపత్తి లేక సాధన పంచకంలో ఉన్న 40 సోపానాలను ఎక్కడము, ఏ విధంగానైనా చిత్తశుద్ధిని, ఏకాగ్ర బుద్ధిని సాధించడము ఈ కర్మ ఉపాసనల పర్యవసానం. అయితే ఇవి బ్రహ్మమును తెలియజేయవు నాయన, ఇవి మంచి లక్షణములే, పెంచుకో. కానీ దీనివల్ల నువ్వు క్వాలిఫై అవుతావు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళని చక్కగా దీనిలోకి తీసుకోవచ్చు. వేదాంతం ఎప్పుడు ఆల్ ఇన్క్లూజివ్ గానే ఉంటుంది, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడానికి చూడదు. అందుకే ఏం చెప్పింది అయిన తర్వాత బ్రహ్మసూత్రాలలో మొదటి బ్రహ్మసూత్రం ఏమని స్టార్ట్ అవుతుంది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఆ పిమ్మట బ్రహ్మ గురించి జిజ్ఞాస చేయవలెను. ఏ పిమ్మట? సాధనా సంపత్తిని కలిగిన పిమ్మట. అంటే సాధన చతుష్టయాన్ని చేతిలో పెట్టుకున్న పిదప, చిత్తశుద్ధిని కలిగిన పిదప, కర్మ ఉపాసనలను ట్రాన్సెండ్ చేసిన పిదప, ఆ క్వాలిఫికేషన్లు పొంది అక్కడ ఉత్తీర్ణులైన పిదప అని అర్థం. ఓకే, ఉపనిషత్తు జ్ఞానకాండ. 80% ఆఫ్ వేదం కర్మకాండయే. మరి అవన్నీ ఎందుకు చెప్పారు? వాటికి ఏం ప్రయోజనం లేదా? ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఏ కాండలో చెప్పిన దానికి ఇవ్వబడినటువంటి ప్రయోజనాలు, ఫలితాలు, దక్షిణ మార్గాలు, ఉత్తర మార్గాలు అంటూ ఏవో ఉంటాయి. వాటన్నింటి తప్పకుండా పొందుతాము. అయితే అది ఓన్లీ
స్టెప్పింగ్ స్టోన్ ఆర్ ఇంటర్మీడియరీ మెయిల్ రాయి, మధ్యలోని మార్గంలో వచ్చినటువంటి ఒక చలివేంద్రము. అది దాటిన తరువాత ఇంకా జర్నీ కొనసాగించవలసి ఉన్నది. నిన్న కూడా ఆయన మనకు నేర్పిస్తూ మొట్టమొదట రుద్రంలో గురువుగారు మాట్లాడుతూ తత్వవేదానంద సరస్వతి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం, అదేమిటది అవ్యాకృతము కన్నా పైన ఉన్నది. తరువాత నిర్గుణ సాకార బ్రహ్మము, నిర్గుణ సాకార బ్రహ్మము నుంచి సగుణ సాకార దైవం ఏర్పడ్డాయి. అంటే ఈ ఉపాసనలన్నీ ఎక్కడున్నాయి? సగుణ సాకారములలో ఉన్నాయి. సగుణ సాకారమును సాధించిన పిదప నిర్గుణ సాకారమును సాధించుకుంటూ ఆ నిర్గుణ సాకారం నుంచి నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం. అది ద రియల్ ఈశ్వర ఇస్ పరబ్రహ్మ, నెయిదర్ ఈజ్ వర్షిపబుల్ నార్ మెడిటేటబుల్. కర్మలకు ఉపాసనలకు అందని ఆబ్జెక్ట్ కాని తత్వము కాబట్టి నేదం యదిదం ఉపాసతే అంటూ అక్కడ చెప్పబడింది. ఈశ్వర, there are 3 types of things: a worshipped Ishvara, a meditated Ishvara, and a claimed Ishvara. Ishvara here is Parabrahma. I worship a particular God and as an Adhyaropa. Adhyaropa, take one particular name or form of a God, either Krishna, Rama, Ganapati, Shakti. You are making Adhyaropa of the Parabrahma in that Murti. అధ్యారోపం అంటే సింబలైజ్ చేసుకో, ఆ పరబ్రహ్మముని ఇక్కడ సింబలైజ్ చేసుకుని సింబాలిక్ గా దీన్ని వర్షిప్ చేస్తూ దానిని తెలుసుకుంటున్నాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండియా. వాట్ ఈజ్ ఇండియా? How do we define India? I wanted to know India. Somebody said, I wanted to know India. How do you know India? Is it the geographical India? A boundary la? లేకపోతే రకరకాల స్టేట్సా? అందులో ఉన్నటువంటి మనుషుల ఆచార వ్యవహారాల, భాషల, ఉన్న సంపదల, ఇవన్నీ దేని తాలూకా మేనిఫెస్టేషను? ఒకే ఒక ఇండియా తాలూకా మేనిఫెస్టేషన్. అంచేత ఏది మనం సింబలైజ్ చేసినా, ఈ ఫ్లాగ్ చూసినా, ఏ భాష చూసినా, ఏది చూసినా ఒకటే అనుకుంటున్నాము కదా. అదే విధముగా ఆ ఇండియన్నెస్ అంటే ఆ ఆత్మ అనేది అన్నిటిలో పర్కులేట్ అయిపోయి ఉన్నది. అదే విధంగా ఈ ఆత్మ అన్నిట్లో కూడా పర్కులేట్ అయ్యింది. మనము వర్షిప్ చేస్తున్నటువంటి ఈశ్వరుడు అధ్యారోపము. అలాగే మనము మెడిటేట్ ఉపాసన చేస్తున్నటువంటి ఈశ్వరుడు నామ సంకీర్తన చేస్తున్నది ఆ నామము అధ్యారోపిత నామము. ఆ నామము ద్వారా ఇంకా గొప్ప పెద్దదాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. దెన్ Apavada is to say that I don't want to stop here, I would go beyond this, I will transcend this. దీనిని దాటి వెళతాను. In and through the idol and the name and form, I would look at the Parabrahman. That is called the Apavada. Then the claimed Ishvara, which is already there. Suppose my grandfather has left some in the village some lands which I do not know. And now let us say I come to know that there is a piece of land which belongs to my family, and they all say, yes, this is all evidence is there, it's yours. And I go and claim it. It's already mine, but hitherto I was not knowing that it belongs to my family. So I went and claimed that land using all the necessary legal documents. Likewise, we are then Satchidananda Parabrahma. So we have to claim that. That claimed Ishvara is the permanent. There is no more education after that. Worshipped Ishvara to meditated Ishvara to claimed Ishvara. Karma to upasana to jnana. So, అదే చెప్తున్నారు కదా, వ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం అంటూ భగవానుడు చెప్పినటువంటిది. Then we can safely use the title I. What is that I now? It is no more the stout Subramanyam or the lean Syamala or the very, very powerful X or powerless Z, whatever it is. All these are body identifications. So we have become now the I.
అప్పుడేంటవుతుంది? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం చిదానంద రూపం శివోహం శివోహం. అది తెలుసుకోవడానికి 5 రకములైన వివేకములు కావాలని. ఏమిటా వివేకములు? శరీరత్రయ వివేక. ఇదే మనం చేస్తున్నాం ఇప్పుడు. వివేక చూడమని. శరీరత్రయ వివేక తర్వాత పంచకోశ వివేక. ఏమిటి ఈ కోశములు? పంచకోశ వివేక. తరువాత అనాత్మ వివేక. ఇంకా అనాత్మ విషయాలు ఈ 2 కాకుండా ఉంటే వాటిని కూడా తెలుసుకోవడం. తరువాత అవస్థాత్రయ వివేక, అంటే జాగ్రత్త స్వప్న అవస్థాత్రయ, ఈ 3 దాటినటువంటి తురీయావస్థ. తరువాత గుణత్రయ వివేక, అంటే నేను రజోగుణము తమో గుణము సత్వగుణము దాటి ఏమిటవుతాం అప్పుడు? శుద్ధ సత్వం, అంటే ఏ గుణము నిర్గుణమైనటువంటి స్టేట్. శరీరత్రయ వివేకము, పంచకోశ వివేకము, ఆత్మానాత్మ వివేకము, అవస్థాత్రయ వివేకము, గుణత్రయ వివేకము. ఇవి అన్ని స్టెప్ బై స్టెప్ వివేక చూడమనిలో అలా మెట్లెక్కించినట్టు ఎక్కిస్తారు. అప్పటికేంటవుతుంది? అనాత్మ పూర్తిగా తెలిసిపోతుంది. ఆత్మానాత్మ వివేకం వలన ఆత్మజ్ఞానము, చైతన్య ఆత్మ స్థిరపడుతుంది. అప్పుడు ఏంటవుతుంది? 5 featured principles which we have already climbed, they showed that, and we start climbing our I, the capital I. సాక్షి చైతన్య రూప ఆత్మ చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడ మళ్ళీ శివోహం అన్నారంటే ఓ మైలాపూర్లో కపాలేశ్వరుడానికి మళ్ళీ అనుకోకూడదు. మైలాపూర్లో కపాలేశ్వరుడు కోవిలికి వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టాలి, లైన్లో నిలబడాలి, టికెట్ కొనాలి, వీలుంటే రికమెండేషన్ పెట్టి ముందు వాళ్ళని లైన్ బైపాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం, అన్ని చేస్తాం. వాటి గురించి కాదు పాయింట్ అక్కడ. ఇక్కడ శివోహం అంటే ఆ మంగళకరమైనటువంటి ఆ పరబ్రహ్మం అనే అర్థం. ఇక్కడ ముందు ఒక మంచి శ్లోకాలు చూసుకున్నాం. శ్లోకాలు మళ్ళీ లాస్ట్లో చూద్దాం, 2 ముఖ్యమైన శ్లోకాలు. సో ఈజ్ భగవాన్ గుడ్ ఆర్ బ్యాడ్? ఏం సార్ రవిప్రకాష్ గారు, ఈజ్ భగవాన్ గుడ్ ఆర్ బ్యాడ్? భగవానికి గుణాలు లేవేమో, ఉండవు. భగవాన్ ఇస్ నెయిదర్ గుడ్ నార్ బ్యాడ్. ఇట్ కెనాట్ బి. గుణాలు లేవేమో కదా, ఉండవు. సో వీ కెనాట్ ఎక్స్క్లూడ్ ఎనీబడి బ్యాడ్ యాజ్ నాట్ భగవాన్. వాడికి అన్ని అసురు సంపదలు ఉన్నాయి, ఇప్పుడు భగవాన్ అదే కదా చెప్తున్నారు. తస్కరాణం పతయే నమః, స్థేనానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః అంటూ చెప్పడం ఏంటంటే భగవంతుడు నిర్గుణుడు కాబట్టి ఈ గుడ్ బ్యాడ్ అనేవి ఈ శరీర ధర్మాలు, దేహేంద్రియమను బుద్ధి తాలూకా ధర్మములు, ఇవి భగవంతుని లక్షణాలు కావు. అంతే కదా. సో if you just say okay, all good in the whole world is Bhagavan, then we are obviously excluding all the bad separately from Bhagavan. Then what happens? Bhagavan is limited only to the good in the world. Then what sort of Bhagavan he is? He is apurnam. He becomes not the purnamadaha. Purnamidam, because all the bad is left out. Then how can he be purnam without that? So Purnam here means it is not the qualities, it is not the gunas, it is not the avasthas, neither it is the anatmas, neither it is the koshas, neither it is the shariras. Beyond all these things. అందుకే ఆ మనోబుద్ధి అహంకారంలో శరీరత్రయాన్ని, పంచకోశాలని, అనే అవస్థాత్రయాలని అన్నిటిని ఓదాన్ని కాదు 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 ఆయన చెప్పుకోవడం వస్తారు. అదే నేతి నేతి నేతి. ఇదంతా వినేసి నేను జ్యోతిర్లింగ దర్శనం చేశాను, 12 లింగాలు తిరిగి నాకు చాలా గొప్పది, తో పుణ్యం వస్తుంది. భగవంతుణ్ణి చూడండి, జ్యోతిర్లింగ దర్శనం చేయడం ఏమీ మనం తప్పులేదు. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత. చేయవలను, చేసి కావాలి, కానీ అక్కడతో ఆగకూడదు. 108 దివ్యక్షేత్ర దర్శనం చేశారంటే మీకు మోక్షము లభిస్తుంది అని టీవీ ప్రోగ్రాం వస్తుంది. నమ్మవద్దు. మోక్షము దివ్యక్షేత్రమైనటువంటి మనసులోనే దర్శించుకోవాలి. ది రియల్ క్షేత్ర, దివ్యక్షేత్ర ఈజ్ ఇన్ ద బాసం. తర్వాత మనసాన మనుతే ఏనాహురు మనోమతం అన్నారు 5వ మంత్రంలో.
మనసా నామానుతే. It is not knowable, experienceable, like an experience of my mind, like సంతోషం, ఆనందం ఆ విధముగా లేదు. It is neither an object for the karmendriyas or the jnanendriyas, nor I can reach them through the karmendriyas, nor I can contemplate in my mind and buddhi say, oh, this is all. So this is not experienceable, not knowable, not an object of any nature, either to my indriyas or to my antahkarana. Here, Swami Chinmayananda quotes an example. There is a torchlight. You are going in the darkness. There is a torchlight. You wanted to see something. You put on the torchlight for the showing the torch light. It is not properly giving the light. Then you wanted to check the batteries. Can you check the battery position status using the same torchlight? The moment you open the torchlight and take the batteries out, there is no more light. That means the beam of light is because of the power behind, and that power behind cannot be seen by this beam of light. Okay? A driver cannot be run by under his own car while he is driving. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి తాను డ్రైవ్ చేస్తున్నటువంటి కారు కిందనే తాను డ్రైవ్ చేస్తున్నప్పుడు పడలేడు. ఎలా పడతాడు? సరే వీల్ కిందకి వెళ్ళిపోయి పడుకుందాం అని ప్రయత్నం చేస్తే కారు ఆపేయాలి. కారు ఆపిస్తే మరి డ్రైవర్ ఇక్కడికి వచ్చేకల్లా కారు ఆగిపోతుంది. అంటే డ్రైవ్ చేస్తున్నాడు అంటే అదే శ్రోత్రస్య శ్రోతం అనడంలో దీనిని అది మనస్సు దానిని పట్టుకోలేదు, ఇంద్రియాలు పట్టుకోలేవు అనడంలో వెనకాల ఉన్న దాన్ని టెలిస్కోప్ 10 కిలోమీటర్స్ దూరంగా ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్ను ఒక దీనిని చాలా చక్కగా చూపిస్తుంది. 1 సెంటీమీటర్ వెనకాల ఉన్న కన్నుని అది చూడలేదు. దీనినే ఏనాహుర్ మనోమతం అంటే ఏదైతే ఈ దీనిని మనస్సుని చక్కగా పనిచేసేటట్టు వెలిగిచ్చి చేస్తుందో ఎన్ మనసాన మనుతే అనే దానికి టెలిస్కోపు, టార్చ్ లైటు, డ్రైవరు. ఐ కెనాట్ టచ్ ద టిప్ ఆఫ్ మై నోస్ విత్ మై టిప్ ఆఫ్ మై నోస్. I cannot touch the tip of my nose with the tip of my nose. I cannot touch the back of my right hand, with my palm. Can I touch the dorsum or the back part of my hand with my palm, right palm? No, I cannot. So what is behind the power driving these things cannot be seen by that. The moment it turns that side, the reflecting surface is away from the beam of light. ఇంకోటి కూడా మనం సాధారణంగా అబ్జర్వ్ చేస్తున్నాం. నేను నిత్యంగా చూశానండి, ఎదురుగా భగవంతుడిని చూశానండి. ఓహో, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్ హ్యాస్ సీన్ అండ్ నాట్ ది భగవాన్. Okay, at least to that extent you have experienced that you are with the Brahman, fine, there is nothing wrong in that. నా కల్లో అమ్మవారు చాలా బాగా కనిపించారు. ఎర్రటి చీర కట్టుకున్నారు, జుత్తు వెరబోసుకున్నారు, పెద్ద బొట్టు, చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. వెరీ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మైండ్, బట్ అగైన్ ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మైండ్. ఇట్ ఈస్ నాట్ ద బ్రహ్మన్. Likewise, many mystic experiences we read in the books, all are సింపుల్ మెంటల్ మోడిఫికేషన్స్, మనోబుద్ధులలో కలిగినటువంటి వ్యావృత్తులు మాత్రమే. బ్రహ్మము ఆబ్జెక్టు కాదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. శబ్దము ఉంది, మనము ఆకాశంలో శబ్దం ఉంది అంటాం. మనం శబ్దము చేస్తేనే కదా శబ్దం ఉంది అనుకుంటాం. మనం శబ్దము 2 రకములు, ఆహాత శబ్దము, అనాహాత శబ్దం. ఆహాత శబ్దము అంటే మన చేత చేయబడినటువంటి శబ్దం. ఎలా కలుగుతుంది? 2 వస్తువులను ఒకదానికొకటి చేర్చినప్పుడు కానీ విడదీసినప్పుడు కానీ కలుగుతుంది. కాగితం పట్టుకుని నేను చింపామనుకోండి, అదో శబ్దం, విడదీసాం. అలాగే ఒక పెన్ మీద ఒక పెన్సిల్ పెట్టి కొట్టామనుకోండి, శబ్దం. సో 2 లేక అంతకంటే వస్తువులను ఒకదానికొకటి చేర్చినప్పుడు కానీ విడదీసినప్పుడు కానీ శబ్దము పుట్టును. దానిని ఆహాత శబ్దం అందురు. అయితే ఆకాశంలో ఏం శబ్దం ఉంది?
ఏదో మేఘాలు మెరుపులు వచ్చినప్పుడు ఏవో శబ్దాలు వర్షాల వల్ల మేఘాల వల్ల రావచ్చు. అది కాకుండా మామూలు ఆకాశంలో శబ్దము ఉన్నది అంటాము, దానిని అనాహత శబ్దం. ఎవరు కొట్టడం లేదు దాన్ని, ఆటోమేటిక్ గా ద శబ్ద ఇజ్ ఇట్స్ లక్షణ, రైట్? వాట్ ఈస్ ద లక్షణ ఆఫ్ ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ సూక్ష్మ అండ్ స్థూల. సో సపోజ్ ఐ గివ్ యూ షుగర్, పంచదార ఒక ప్లేట్లో ఒక గిన్నెలో పెట్టి ఇచ్చాం అనుకోండి, దట్ ఈస్ ద స్థూల. What is the sukshma in that? The sweetness is the sukshma. Can I separate the sweetness from the stula? I cannot. Okay? ఒక అగ్గిపుల్ల వెలిగించాము, అగ్గిపుల్ల ముట్టుకుంటే వేడి తెలుస్తుంది. అగ్గిపుల్లలో వేడి ఉందా? వెలిగిన అగ్గిపుల్లలో ఉన్నది. ఆ వేడిని నేను గ్రహించగలనా? ఆ వెలుగును చూసి గ్రహించలేను. అందులో కలిసే ఉన్నది. స్థూలముగా కనిపిస్తున్న దానిలోనే సూక్ష్మము ఇమిడి ఉన్నది. పంచదార స్థూలం, తీపి సూక్ష్మం. అయితే మరి మైసూర్ పాక్ ఏమిటండి? అది పంచీకరణం, లేక ద్వయీకరణం, లేక చతుర్థీకరణం. ఎన్ని పదార్థాలు అందులో వేశారో, శనగపిండి, నెయ్యి, తర్వాత పంచదార, ఇంకా ప్రాబబ్లీ ఇంకేం వేస్తారో నాకు తెలియదు, వేడి, ఇవన్నీ కలిపితే మైసూర్ పాకు. చతుర్థీకరణమైనటువంటి ఒక 4 రకములైనటువంటి కలిస్తే అది మైసూర్ పాకు అయింది. అలాగే ఈ శరీరము కూడా పంచీకరణము, పంచభూతముల సమ్మిశ్రముతో ఏర్పడినటువంటిది. స్థూలమునకు సూక్ష్మమునకు వ్యత్యాసం తెలిసిందా? ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియం ఉందంటే దానికి 4 స్టేజ్లు ఉంటాయి. ఏమిటి? ఒకసారి మనం స్టేజ్ 1 ఏంటంటే స్థూల ఇంద్రియం, అంటే కన్నే తీసుకుందాం. కనిపిస్తున్నటువంటి కనుగుడ్డు, రెప్పలు, ఇది ఆ తెలుపు గుడ్డు, నలుపు గుడ్డు ఏవో ఉంటాయి కదా, మనకి అందరి కళ్ళకి కనిపిస్తున్నవి. అది స్థూల. ఏమిరా నీ కన్ను ఎర్రగా ఉంది అంటే స్థూల ఇంద్రియం. దాని వెనుకాతల రెటీనా, ఆప్టిక్ నర్వ్, ఏదో వెనకాల ఉన్నటువంటి బ్రెయిన్, కార్టెక్స్ ఏవో చెప్తారు డాక్టర్లు, అవన్నీ కూడా సూక్ష్మము. ఈ సూక్ష్మం ముందేం చేసి ఒక రోజా పువ్వు చూపించాము స్థూలమైన కంటికి, అది సూక్ష్మముగా వెళ్ళి ఆ వెనకాల ఉన్నటువంటి మెదడు భాగంలో అది ఒక ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ 2 కళ్ళలో చూసింది ఒకే బింబముగా ఏర్పడుతుంది. అదో స్పెషాలిటీ. 2 బింబాలు ఏర్పడవు, అవి మర్జ్ అయిపోయి ఒక బింబముగానే ఉంటుంది. ఆ బింబాన్ని ఏమో మనసుకు పంపిస్తుంది. ఈ మనసు స్థలమస్తున్న భాగం ఉంటుంది, ఆ భాగంలోకి ఇది వెళ్తుంది అనమాట. ఇదేదో బింబం నాకు కనపడింది, ఏమిటో చూడు, అది పాము కాదే, అదేమో గులాబీ పువ్వే అంటుంది మనసు. ఎందుకంటే మనసుకు తెలుసు. ఎక్కడి నుంచి తెలుసు? చిత్తంగా వెరిఫై చేస్తుంది. ఓ ఇంత ముందు చూసావు కదా, ఇది ఏం పువ్వే? చెప్పేస్తుంది, చెప్తుంది, అది గులాబీ పువ్వు అమ్మా. ఓకే ఫైన్. దీన్నేం చేయాలి? బుద్ధికి అప్లై చేస్తుంది. ఓకే, గులాబీ పువ్వు ఎదురుగా ఉంది, కోతునా, తెంపేద్దామా, తెంపొద్దా? బుద్ధి చెప్తుంది. నువ్వు చదవలేదా? ఆయన రాసినటువంటి ఒక మంచి పద్యాలన్నీ కూడా ఉన్నాయి. పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపమని, పువ్వులను త్రెంపరాదు అంటుంది బుద్ధి. ఓహో, అయితే మనసు వింటుంది, విని తెంపదు. ఇంకో మనసు వినదు, నేను తెంపేస్తాను. అది బుద్ధి కంట్రోల్లో మనసు. అప్పుడు ఏంటైంది? ఈ పువ్వుని తెంపాలి అంటే మళ్ళీ కర్మేంద్రియాలు వస్తాయి. చెయ్యి దాని మీకు వెళ్ళడము, కట్ చేయడము, తీసుకోవడము, తలలో పెట్టుకోవడము, లేకపోతే మంచి భావనతో దేవునికి పూజ చేసేటట్టుగా కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర పెట్టడం, ఏదో చేస్తాం. అంటే ఇప్పుడు ఎందుకు ఈ కథ అంతాను? స్థూల ఇంద్రియం, సూక్ష్మ ఇంద్రియము, మనస్సు, చిత్తము, బుద్ధి, ఇవన్నీ ఒక వస్తువు తాలూకా పర్సెప్షన్ నుంచి ఒక యాక్షన్ రావడానికి ఇన్స్టంటేనియస్ గా జరుగుతున్నాయి. వేడి ప్యాన్ మీద ఒక వేలు పెట్టారనుకోండి రవి ప్రకాష్ గారు, మీరు వెంటనే తీసిస్తారా? ఒక 5 నిమిషాల తర్వాత తీస్తారా? వెంటనే, ఇమీడియట్ గా. ఎలా చేస్తారు? మీ చర్మములోంచి వెళ్ళినటువంటి స్థూల ఇంద్రియమైనటువంటి వేరులో ఉన్న చర్మము లోపల ఉన్నటువంటి సూక్ష్మేంద్రియమైనటువంటి నాడుల ద్వారా థాలమస్ అనే ఒక పార్ట్కి పంపిస్తే, అక్కడ ఇది వేడి అని చాలా వెంటనే తెలిస్తే, అది కార్టెక్స్ అనేటటువంటి బుద్ధికి ప్రసరింపజేస్తే, ఆ బుద్ధి అయ్యయ్యో కాలిపోతుంది, వెంటనే తీసి అని కర్మేంద్రియానికి ఆర్డర్ ఇస్తే, ఆ వేలు వెంటనే వెనక్కి వస్తుంది. అంతేగాని ఇది మైండ్ వెళ్ళి అప్లై చేస్తుంది. వేడిగా తెలుస్తుంది, తీయమన్నారా వద్దన్నారా, గవర్నమెంట్ ఆఫీసులో అప్లై చేసినట్టు దానికి ఒక చలాను ఫీజు కట్టి వెయిట్ చేయడానికి ఉండదు. ఇన్స్టంటేనియస్ గా జరుగుతుంది. ఆ ఇన్స్టంటేనియస్ గా ఎలా జరుగుతోంది? అదే ప్రశ్న. ఆ ప్రశ్నకే చైతన్యము అని ఆయన, అదే బ్రహ్మ చెప్తున్నారు. సో ప్రతి ఇంద్రియము వెనుకాల మనస్సు ఉన్నది.
మనస్సు వెనకాల ఏమున్నది? దానికన్నా చైతన్యానికన్నా ముందు ప్రాణం ఉన్నది. ప్రాణం ఉంటేనే మనసు, బుద్ధి ఇవన్నీ పనిచేస్తాయి. ఈ ప్రాణం ఏమిటి? వాయు సంచారము. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం. కాబట్టి అవి కూడా సూక్ష్మ శరీరంలో భాగములే. సూక్ష్మ శరీరం ఇప్పుడు ఏమేమి భాగములయ్యాయి? కర్మేంద్రియములు 5, ఎందుకంటే వేలు తీసేయాలంటే మోటార్ యాక్షన్ కావాలి. జ్ఞానేంద్రియములు 5, వేలు కాలుతోందని తెలియడానికి జ్ఞానేంద్రియము కావాలి. తరువాత తెలుసుకోవడానికి వేడి తీయాలి అనే జ్ఞానం రావడానికి మనసు కావాలి. తీసేటటువంటి నిశ్చయాన్ని ఇవ్వడానికి బుద్ధి కావాలి. ఇది వేడిగా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ చిత్తం నుంచి రావాలి. ఇవన్నిటినీ ప్రాణించేటటువంటి ప్రాణము కావాలి. అంతే సూక్ష్మ శరీరం అంటే ఇవన్నిటి కలయిక. అంటే వాళ్ళు స్తోత్రస్య స్తోత్రుడు, కన్ను వెనకాల కన్ను అంటే కన్ను పైన కనిపిస్తుంది తెల్లగుడ్డు, అది కాదు కన్ను అంటే. అక్కడ they're not talking about that. They're talking about the entire process, right from the physical eye you see to the internal equipment which takes to the mind, and from there the deciphering in the mind. అక్కడి నుంచి బుద్ధికిలో అనేటువంటి కార్టెక్స్ లో ప్రొజెక్షన్, అక్కడి నుంచి దానికి కర్మరూపంలో జరిగేటటువంటివి, వాటి వెనకాల ఉన్న ప్రాణశక్తి, ఇవి అన్నిటినీ కలిపియే శ్రోత్రస్య శ్రోత్రం అనే రెండవ శ్రోత్రము, చక్షుష్య చక్షు, మనసో మనో అనే రెండో పార్ట్ని అది చెప్తుంది. అది వస్తువు కాదు, అది కర్త కాదు, భోక్త కాదు, విజ్ఞాత కాదు, ప్రశాసిత కాదు, ఆనందఘనం కాదు, ఏది కాదు. అవన్నీ మళ్ళీ ఉపాధి లక్షణాలు. అది కానీ అసంవ్యవహార్యే, సంవ్యవహారములకు అతీతమైన అసంవ్యవహారమైన నిర్విశేషే పరే బ్రహ్మ ఏవ త్వం విద్ధి. అది అక్కడ కనుక. ఓకే, నౌ లెట్స్ గో ఎ ఫర్దర్, ఎ లిటిల్ ఫర్దర్. ఓకే, ఓకే, కర్మ ఉపాసన ఎందుకు కావాలి? I have to get attached to my Ishtadevata. Why do I require Ishtadevata? Because otherwise my Ishtam will go outside. It will go and wander here and there in the bazaars of Secunderabad or Chennai, and then try to do all sorts of unnecessary things and waste my time and waste others' time. My buddhi and my energies have to be brought to a focus. For that I require a regularized worship. That is called Ishtadevata Upasana, Ishtadevata Puja, Karma, Vanin. Why they are all required? To keep the mind which is wavered in worldly activities into one focus and get detached from unnecessary things, have a system of practicing a sort of a categorical systematic action. What is this? This is only an intermediary stage. It is only intermediate passing. Do I remain an intermediate? I can forever. I can be an intermediate student also. Nothing wrong. Do I want to graduate, or do you want to go for PG and go higher up? Yes, if you want, don't stop here. Go. అనేటటువంటి దాంట్లో ఉండేది. అంటే ఉపాసనలను నిరసించాలని కానీ, ఉపాసకులను కర్మలను చేస్తున్న వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని కానీ, వాళ్ళనేమో తక్కువగా చూడాలని కానీ, కించపరచాలని కానీ శృతికి, ఉపనిషత్తుకు ఎట్టి ఉద్దేశ్యము ఉండదు. ఎందుకంటే ఇది సర్వమానవ సమానత్వాన్ని, సర్వమునందు ఈశ్వరుని దర్శింపచేసే ఈ విద్య భిన్నత్వాన్ని, ద్వేషాన్ని, నిరసనని ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది? మనకు తెలుసు కదా, భగవద్గీత చెప్పింది, అమానిత్వం మదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం మౌనమాత్మ వినిగ్రహ అంటూ వరుసగా ఓ డజన్ అవన్నిటి క్వాలిటీస్లో ఒక్క దానిని మనం ప్రాపర్గా పట్టుకుంటే పరబ్రహ్మము వైపే ఉంటుంది మనసు. ఎక్కడ ఆ 2 శ్లోకాలు అక్కడ ఉన్నాయి చూసారా, అవే చాలు. అందులో ఫస్ట్ ఏమిటి? అమానిత్వం అంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే నేను అధికము, వారు తక్కువ అనే భావన లేకుండా ఎంతో నిమ్న భావంతో ప్రతి ఎదురుగుండా ఉన్న ప్రతి దానిని ఒక సేవనా భావంతో చూడడమే అమానిత్వం. అదే విద్యా వినయ సంపన్నత. విద్యా వినయ సంపన్నత అంటే విద్య వలన వినయము కలగడమే సంపద. అదే దైవీ సంపద. విద్య యొసగును వినయంబు
వినయంబు వలన బడయు పాత్రత. విద్య వలన వినయం వస్తుంది. వినయం వలన పాత్రత అంటే డిజర్వింగ్ కెపాసిటీ. వినయం లేకపోతే డిజర్వింగ్ కెపాసిటీ లేదు. పాత్రత వలన ధనంబు, దాని వలన అర్థములన్నీ వస్తాయి. ధర్మార్థ కామముల్లో ధర్మంబు ధనంబు విద్య యొసగును వినయంబు. వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనంబు వలనను ధర్మంబు. దాని వలన ఐహిక ఆముష్మిక సుఖంబులు అందు నరుడు. Here and hereafter you will make yourself a better being. దాని వలన ఐహిక ఆముష్మిక సుఖంబు నందు నరుడు. అమానిత్వం అదంభిత్వం అహింస శాంతిరార్జవం ఆచార్యోపాసనం స్వశౌచం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఉందా? వీటిలో అమానిత్వం అనేటటువంటిది ఎంత పవర్ఫుల్ వేదాంత క్వాలిటీ. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ ఉపాసనను, ఉపాస్య దైవములను, కోవిళ్లను, పూజలను నిరసింపరాదు, నిరసింపరు. అయితే నేదం యదిదం ఉపాసతే అంటే కాషన్. You are only passing intermediate. Don't stop, my dear. You require to higher education. You deserve higher education. Go for that. And that is available because you have already come up to here. అనే ఎంకరేజ్మెంట్ కోసం అక్కడ చెప్తున్నారు. So this is the most important thing. We all have to understand. Most important thing is the second chapter is starting. In the second chapter, the Guru is giving a test. Because after telling so much, Guru does not know whether the Shishya has understood. Like we are. We also we do not know. Our Guru has taught so many things. Ralapalli Guru Garu. He doesn't know whether I have understood or not. Then we have to take a test. And that test is the second chapter. The second chapter opens with the test to the student in a way. In a way, it doesn't say it is a test paper because he will run away. Or the Guru has, if he doesn't answer, Guru has to go to Rishikesh. So that is not the point. In a way, it is a test paper. The absolute truth is that power which is in no way associated with seeming conditions of the equipment. That's what we have known. That is known that alone as the Brahman. Okay? I give you a flute andi meeku. Evarki? Ravi Prakash garu. Meere oka manchi flutist anukondi. Hari Prasad Chaurashia meer. Meeku oka manchi flute ichchanu. I want you to play a beautiful song of silence. How do you play it with the flute? Meditate. Hold it in the hand. Can you use the flute? No. Yeah, you are a great flutist. Is it useful? No. No. That silence is Brahman. So the equipments we have cannot bring silence. The equipments can only bring disturbance. What at best we can do is, we can try and quieten these equipments as much as possible and orient them towards the silence. That is exactly is Nedam Yadidam Upasate. All these upasanas are mental unnecessary disturbances. These disturbances to be quietened, we require to have the silence. Then, oh Ganesh Puja last year baga chesamu, ee edadi COVID valla baga cheyalekapoyamu, vaalla Varalakshmiki enni nagalu pettaru, na daggara em levu, nenu emi pettaledu అనేటటువంటి భావనలు, ఆ మతం వాళ్ళు ఎప్పుడు అంతే అనేటటువంటి దుర్భావనలు, ఇలాంటివన్నీ నేదం యదిదం ఉపాసతేలో అండర్ కరెంట్ గా పవర్ఫుల్ గా చెప్పబడి ఉన్నాయి. ఓన్లీ బట్ హియర్ అండర్స్టాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద త్వం పదార్థ. వాట్ ఈస్ త్వం పదార్థ? త్వం పదార్థ ఈస్ ద కండిషన్డ్ ఆత్మ. హౌ ఇస్ ద ఆత్మ కండిషన్? కండిషన్డ్ బై ద ఉపాధి. అంటే ఈ ఉపాధిలో ఉన్న ఇంద్రియముల వెనుకాల ఉన్న దాని గురించి చెప్తున్నారు కాబట్టి కండిషన్డ్ ఆత్మనే చెప్తున్నారు. ఎందుకు మరి అన్కండిషన్డ్ బ్రహ్మాన్ని చూపించటం లేదు? అన్కండిషన్డ్ అన్డిఫరెన్షియేటెడ్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని గురువు గారు చూపించవచ్చు కదా. అది నిరాకారము నిర్గుణము దాన్ని ఎలా తెలుసుకుంటాము? అంచేత దాని రిఫ్లెక్షన్ ని చూపిస్తున్నారు.
ఇక్కడ పద్మిని స్టోరీ మీకు అందరికీ తెలుసు. పృథ్వీరాజు జయచంద్రుడు అవన్నీ ఉన్నాయి కదా. ఆ కథలలో పద్మిని అనే ఆమెను ఆ చక్రవర్తి తాలూకా భార్యను చూద్దాం అనుకుంటారు. ఆ చక్రవర్తి భార్యను డైరెక్ట్ గా చూడడానికి వీలు ఉండదు. ఆమెను పెద్ద అద్దం ముందు నిలబెట్టి ఆ తాలూకా ఆమె రిఫ్లెక్షన్ ని, ఆమె అందాలని ఆ రిఫ్లెక్షన్ లో మట్టుకే చూడబడ్డారు. అంచేత ఆ పరబ్రహ్మ అందములను మనము ఈ రిఫ్లెక్షన్ లో చూడవలను. అయితే నేను బ్రహ్మమును చూడలేనా? చూడగలవు. ఎక్కడ చూడగలరు? భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనురాగం అంటే పాడారు కదా. అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీ ఆత్మ అనుకోండి. ఎలక్ట్రిసిటీని నేను గుర్తించాలి. ఎలా గుర్తిస్తాను? కరెంట్ ఉందా లేదో చూడు అంటే ఏం చేస్తారు సార్ మీరు? వెంటనే ఇంకా కరెంట్ ఉందా పోయిందా చూడండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? లైట్ వేస్తాం, ఫ్యాన్ వేస్తారు, లైట్ వేస్తారు, టీవీ ఆన్ చేస్తారు, మిక్సీ ఆన్ చేస్తారు. సింపుల్ థింగ్ ఏంటంటే లైట్ వేసి చూస్తారు. అంటే ఏంటనమాట, ఎక్కడెక్కడ చిత్తు మేనిఫెస్ట్ అవ్వగలుగుతుందో, ఎక్కడెక్కడ ఉపాధులు ఉన్నాయో అక్కడ పరమాత్మ ఉన్నాడని గుర్తించమని చెప్తున్నారు. హౌ డు ఐ ఐడెంటిఫై ఎలక్ట్రిసిటీ? ఓన్లీ బై ద presence of the instrument which can function in the presence of the electricity. And that recognition is recognizing Brahman in all the upadhis. Then where do I worship Brahman? Everywhere, in every being, everything for that matter. Because Brahman is in the Sat also, not only in the Chit. He is the Sutra Manigana Iva. So it must be there in the Mani as well as in the Sutra. So Sutra Manigana Iva, I have to worship the Mani, I have to worship the Sutra. That means I have to see Brahman everywhere. That is the only way I can worship Brahman, I can reach Brahman, I can preach Brahman, I can see Brahman. The నిరాకార నిర్గుణ పరతత్వ పరబ్రహ్మ మనకు ఈ జన్మలో ఈ ఎక్విప్మెంట్ తో ఈ సాధనలతో తెలియదు. కాబట్టి ఏం చేయగలము? మనము ప్రతి దాంట్లో కూడా ఆ పరబ్రహ్మ తత్వం ఉన్నదని, ఇప్పుడు ఎలక్ట్రిసిటీని గుర్తించడానికి ఏ విధముగా వాటి తాలూకా ఎలక్ట్రిసిటీ పనిచేసే ఉపాధులను చూచి గ్రహిస్తున్నాము, ఆ విధముగా ఆ రిఫ్లెక్షన్ తో, వాట్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ద బల్బ్? ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. వాట్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ది ఫ్యాన్? ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. వాట్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ద మిక్సీ? ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. వాట్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ద ఎలిఫెంట్? ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద చైతన్య. What are you seeing in the Sunni or dog? A reflection of the consciousness. What are you seeing in the Vidya Vinaya Sampanne? Again the Chaitanya. Like that, Samadarshinaha అనేటటువంటి మాటకు అది మనస్సు అనేది ఒక ప్రవాహం లాంటిది. గంగా నది అంటే ఏమిటండి? Is it just a water body between two banks? Absolutely not. Water body between two banks cannot be Ganga. What is the very feature of Ganga? The flow. So the mind is compared to a river. The river, in one point, if you carefully watch, no water stagnates there in a flowing river. In a perennial flowing river, not even a drop of water stagnates for any one particular moment in any one place. It keeps on going, flowing. Likewise, mind also is a flow of different thoughts. Controlling the flow of different thoughts is nothing but the Atma Suddhi or Sadhana. And that is called, Bhagavad Pada says, Nistaranga Jalarasi Nischalam. Waveless, stable, static, జలరాశి వలె మనసును చేసుకోవడం అంటూ చెప్పారు. ఒక లైటెడ్ అగరబత్తి ఉందండి, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, ఉదుత్తు వెలిగించి ఫాస్ట్ గా చిన్నపిల్లడి ముందు తిప్పాను అనుకోండి, ఏమిటి కనిపిస్తుంది? రౌండ్ సర్కిల్ కనిపిస్తుంది. వెలుగుతున్న సర్కిల్ కనిపిస్తుందా, కనపడదా? అగరబత్తి వెలిగించి ఫాస్ట్ గా తిప్పుతున్నాను అనుకోండి, తిప్పుతూ ఉంటే ఏంటవుతుంది? సర్కిల్ గా అలా వెలుగు, అలా లైటెడ్ పాయింట్ డార్క్నెస్ లో చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. వాడు చూసో సర్కిల్ అనుకుంటాడు చిన్నపిల్లడు. కానీ మనకి తెలుసు ఆ సర్కిల్ అనేటటువంటిది అక్కడ ఓన్లీ ద మూమెంటే అని. ఆ మూమెంట్ ఆపేస్తే ఆ సర్కిల్ లేదని. అంటే మైండ్ మూమెంట్ కూడా అలాంటిది. ఫ్యాన్ చూడండి, ఆన్ లో ఉన్నప్పుడు
ఏ రెక్కలు కనపడవు, అన్ని రెక్కలు లేనట్టే ఉంటుంది. ఆఫ్ చేస్తే 3, 4 ఉన్న రెక్కలు కనిపిస్తాయి. ఆ మూమెంట్ని ఆఫ్ చేయడమే మైండ్ మూమెంట్ని ఈ సాధన. స్టాప్, సిటప్, వేకప్, prove yourself worthy of the glorious heritage of our ancestors. That is regaining the great spiritual empire of our Hinduism. Religion is not for conflict, and Hinduism is an all-encompassing religion. It is not a religion, in fact, it is a way of life, isn't it? It's a way of life. So we always attach values to the material, gross and physical things. What the Upanishad is saying, don't attach values. These are all reflected beams. Find out the real source of the happiness, real source of the this beam, where it is coming from. Okay, that is what exactly they are asking. I will conclude today's this one with a couple of slokas from our great masters. And let us see that, and then probably we will conclude the Kenopanishad here. రమణుల వారు ఉపదేశ సారము వ్రాశారని మనందరికీ తెలుసు. మన గ్రూప్లో కూడా మనకు యజ్ఞేశ్వర శర్మ గారు అధ్యయనం చేయించారు 30 శ్లోకాలను కూర్చోబెట్టి రమణ మహర్షి వారి. ఇది రమణుల షడ్దర్శనంలోంచి. ఈ షడ్దర్శనంలో ఏమిటి చెప్తున్నారు? యత్ ఈశితుర్వీక్షణం వీక్షితారం అవీక్ష తన్మానసికే క్షణం స్యాత్ న ద్రష్టురస్య హి పరమోహితస్య వీక్షా స్వమూలే ప్రవిలీయ నిష్ఠ. అంటే యత్ ఈశితుర్వీక్షణం ఈక్షితారం, నేను దేవుణ్ణి చూశాను, ఈశ్వరుణ్ణి చూశాను అంటే అవీక్ష తన్మానసికే క్షణం స్యాత్. ఇట్ ఈస్ ఎ మెంటల్ మోడిఫికేషన్ in his mind that he has seen the Lord. Nobody contradicts. Okay, let him enjoy that at least. That is happiness. Infinite, not infinite, but finite happiness, no problem. But na drashturasya hi paramohitasya. It is not an object to be seen, so it cannot be seen. It is parama, beyond the na drashtur anyahi paramohitasya. Viksha swamule praviliya nishtha. You understand your root. Swamula, that itself is the parama. So whatever we mentally configure and understand as God or anything, upasya, there is nothing wrong in that. They are intermediary steps. We don't want to get stuck there and go beyond. See, పై దీక్షితుల వారు వ్రాసింది ముందు కూడా చూశాము. యది యాత్రయా వ్యాపకతా హతాతే త్వద్యాత్రయా వ్యాపకతా హతాతే ధ్యానేన చేతః పరాహతాతే. యాత్రయా, తీర్థయాత్రలను చేసి, తత్వద్యా వ్యాపకత, నీ తాలూకా సర్వ వ్యాపకత్వాన్ని హతాతే, దెబ్బ తీసుకున్నాను. అంటే ఎన్ని చోట్ల ఉన్న నిన్ను యాత్రలో చేసి అక్కడికి ఇవాళ నాకు అక్కడ ఉన్న పాండురంగడు, ఈ పాండురంగడు దర్శనం ఈరోజు అయిపోయింది. 2 రోజులు ప్రయాణం చేసి కింద శ్రీశైలం వెళ్తాము, అక్కడ మల్లికార్జునుల దర్శనం అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ 4 రోజులు ప్రయాణం చేసి ఇంకొక చోటకి వెళతాము, అక్కడ విశ్వేశ్వరుడు దర్శనం అవుతుంది అనేటటువంటివన్నీ కూడా త్వద్యాత్రయ వ్యాపకతాహతాత్. ధ్యానేన చేతః పరాహతాతే, నా చిత్తమునకు, నా ధ్యానమునకు పరుడైన నిన్ను నా మనసులో ధ్యానించుకుని మళ్ళీ ఇంకో తప్పు చేశాను. తుత్యానయ వాక్ పరతాహతాతే, వాక్కి పరమైనది, వాక్ గచ్చతి అని ఉపనిషత్తు ఘోషిస్తూ ఉంటే చదివి అర్థము చేసుకొని మళ్ళీ ఈ స్తోత్రాలలోనే నీవు ఉన్నావని భావించి, ఈ స్తోత్రము అమ్మవారిది, ఈ స్తోత్రము అయ్యవారిది, ఈ స్తోత్రము గణపతిది అంటూ మళ్ళీ వేరు వేరుగా చూస్తూ నిన్ను మళ్ళీ వదులుకున్నాను. క్షమస్వ శంభో త్రివిధాపరాధం. దీనికి మూలం ఏమై ఉంటుందంటే భగవత్పాదులు వ్రాసినటువంటి ఈ రాబోయే శ్లోకం. రూపం రూప వివర్జితాయ భవతే ధ్యానాయ యత్కల్పితం. రూపం
యత్ ధ్యానాయ కల్పితం భవతే రూపం ధ్యానాయ యత్ కల్పితం. ధ్యానము కోసము నేను పెట్టుకున్న ఈ రూపం ఉందే, రూప వివర్జితాయ, రూపము లేని నిన్ను రూపములో దర్శించాలనే ప్రయత్నం చేస్తున్నా. స్తుత్యా నిర్వచనీయత అఖిల గురో దూరీకృతాయన్మయ. ఈ స్తోత్రములలో ఉన్నావు, నాకంటే దూరముగా ఉన్నావు అని చెప్పి, యన్మయ దూరీకృత అఖిల గురు, అనిర్వచనీయమైనటువంటి నిన్ను, నిర్వచించలేనటువంటి నిన్ను ఈ స్తోత్రముల ద్వారా, ఈ సహస్రనామముల ద్వారా, ఈ అష్టోత్తరముల ద్వారా, ఈ రకములైనటువంటి ఈ ఎన్నో స్తోత్ర గ్రంథంలో వాటి ద్వారా దూరీకృతాయన్మయ వ్యాపిత్వం చ నిరాకృతం భగవతో తూ కదా, భగవతో యత్ తీర్థయాత్రాదిన, ఇందక్కడ చెప్పుకున్న భావమే, యత్ తీర్థయాత్రాదిన, తీర్థయాత్రల వలన నిరాకృతం వ్యాపిత్వం, ఈ తలక వ్యాపిత్వాన్ని, వ్యాపిత్వాన్ని నిరాకరించాను. రూపము, స్తోత్రము, ఈ దేశము, దేశ కాల రూపములకు అతీతమైన, వాక్కులకు అతీతమైన శక్తిని వీటితో లిమిట్ చేయాలని, ఆ కండిషన్ చేయాలని అనుకోవడము చాలా చిన్న చూపు కాదా? క్షంతవ్యం జగదీశ తద్వికలత దోష కాదు, దోషను ఇడ్లీ కాదు, దోషత్రయం మత్కృతం. లాస్ట్ 1 moment లో టైప్ చేస్తున్నాను, అలా తప్పుగా కరెక్ట్ అయిపోయింది. క్షంతవ్యం జగదీశ తద్వికలత దోషత్రయం మత్కృతం అన్నారు శంకరాచార్య. ఓకే, దీంతో మనము కేనోపనిషత్తుల మొదటి భాగాన్ని అధ్యయనం చేయడం ముగించుకున్నాము. ఇక మీదట గురువు గారు ఏం చెప్తారో విని మళ్ళీ వాటిని కూడా భగవత్పాదులు ఏమన్నారు వింటాం, తెలుసుకుందాము. ఇక్కడతో ఈనాటిది అయిపోయింది అనుకుంటాను, చెప్పదలుచుకున్నది అంతే, అయిపోయింది, అంతకన్నా ఇంకేం. ఓకే, క్షంతవ్యం జగదీశ తత్ వికలత దోషత్రయం మత్కృతం భగవతో.